ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఆసక్తిగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉండటంతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్నికల రణరంగంలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల జాబితా ఖరారు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా అధికార ప్రతిపక్ష పార్టీలను వణికి పుట్టిస్తోంది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ నియమించిన కమిటీలలో పార్టీ కోసం నిరంతరం కష్టపడే అభిమానులే కాకుండా వివిధ రంగాలకు చెందిన అపర మేధావులు కూడా ఉన్నారు. ప్రొఫెసర్లు, సాఫ్ట్వేర్ కంపెనీల అధినేతలు, శాస్త్రవేత్తలు, ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు, రిటైర్డ్ డీఐజీ ఆఫీసర్లు, ఐఏఎస్ అధికారులు ఇలా ఎంతోమంది పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తూ ఉండటం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల జనసేన పార్టీలో చేరిన ప్రముఖుల వివరాలు, పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన పదవుల వివరాలు ఒక్కసారి వివరంగా చూద్దాం. భీమవరంలో శ్రీ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విద్యాసంస్థల అధినేత శ్రీ విష్ణురాజు జనసేన పార్టీలో చేరారు. భీమవరంలో ఆయన అధినాయకత్వంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్లు, మెడికల్ కాలేజీలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈయనని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అడ్వైజరీ చైర్మన్గా నియమించారు. విదేశాల్లో $100 కోట్ల టర్నోవర్ ఉన్న లీన్ క్లౌడ్ కంపెనీ అధినేత పులిశేఖర్ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన వ్యాపారాలను సైతం త్యాగం చేసి స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరారు. ఈయనకి పవన్ కళ్యాణ్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్కి మాజీ ఐపీఎస్ అధికారి శ్రీ పెంటపాటి పుల్లారావు కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈయనకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వ బాధ్యతలు అప్పగించారు. మాజీ డీఐజీ శ్రీ టి రవికుమార్ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్గా పేరుగాంచిన ఎన్ సుధాకర్ రావు ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఈయనని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించారు. ప్రముఖ రచయిత శ్రీ వి రమణరావు జనసేన పార్టీలో చేరారు. ఆయనకి ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ వింగ్ సెక్రటరీగా నియమించారు. ఇక మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వద్ద 20 సంవత్సరాల పాటు సలహాదారులుగా పనిచేసిన పొన్నురాజ్ ఇటీవలే జనసేన పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీ పొన్నురాజ్ పవన్ కళ్యాణ్ నియమించారు. జనసేన పార్టీలో రోజురోజుకి చేరుతున్న ఈ హై ప్రొఫైల్ అభ్యర్థులను చూస్తుంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏదో చేయబోతున్నాడనే భావన ప్రతి సామాన్యుల్లో కలుగుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లాగా కాకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఇలాంటి మేధావులు, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల సంఖ్య చాలా పెద్దదే. ఉల్టా రాజకీయాలు చేస్తూ జనాలను మోసం చేసే రాజకీయ నాయకులు ఉన్న ఈ కాలంలో జనం కోసం ఏ ప్రయోజనం ఆశించకుండా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేస్తున్న ఈ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉండబోతున్నారు. జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు 162, 3 ఎంపీ సీట్లకు 14 మంది దరఖాస్తు చేశారు. పోటీలో పలువురు ప్రముఖులున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి. టీడీపీ ఇప్పటికే చాలా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అధికారిక ప్రకటనే తరువాయి. వైసీపీ కూడా పలు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. జనసేన ఈ నెల 14 తేదీలుగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తు ఉండటం వల్ల జిల్లాలో రంపచోడవరం సీటును సిపిఎంకు, గన్నవరం సిపిఐకు కేటాయించడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు. మిగిలిన 17 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయనుంది. 3 లోక్సభ సీట్లకు పోటీ పడుతోంది. సామాజిక మార్పు నినాదంతో ఏర్పడిన జనసేన అన్ని ముఖ్య వర్గాలకు సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. బీసీలకు 5 నుంచి 6 సీట్లు, కాపులకు 6 నుంచి 7 ఇవ్వనుంది. 3 ఎస్సీ, 1 ఎస్టీ స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీల్లో 2 స్థానాల్లో కూడా మాలవర్గ, ఇక కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్యులకు కూడా కనీసం 1 కేటాయించే ఆలోచనలో ఉంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆలోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చాయని అంచనా ఉంది. బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరం లోక్సభ సీటుకు పోటీ చేసే అవకాశం ఉంది. అద్దేపల్లి శ్రీధర్ కూడా ఎంపీ స్థానానికి దరఖాస్తు చేశారు.
కాకినాడ ఎంపీ స్థానం నుంచి జన రాష్ట్ర కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య దరఖాస్తు చేశారు. ఆయనతో పాటు మాకినేడి శేషకుమారి, చిక్కాల సుబ్బారావు దరఖాస్తు చేశారు. అమలాపురం ఎంపీ సీటుకు స్థానికంగా ఎవరూ దరఖాస్తు చేయలేదు. రంపచోడవరం నుంచి సిపిఎం తరఫున భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పి గన్నవరం నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముమ్మిడివరం అభ్యర్థిగా పితాని బాలకృష్ణకు తొలి టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకినాడ నుంచి వైశ్య వర్గానికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ఎక్కడ ఇస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. అనేక మంది ఆశాభాగులున్నారు. జిల్లాలో జనసేన తరఫున పోటీ చేయడానికి అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తుని నుంచి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, చోడిశెట్టి గణేష్ టికెట్ ఆశిస్తున్నారు. కాకినాడ నుంచి మాజీ మంత్రి ముత్తా గోపాలన, ఆయన కుమారుడు ముత్తా శశిధర్, కడలి ఈశ్వరి, జ్యోతుల వెంకటేశ్వరరావులతో పాటు పలువురు దరఖాస్తు చేశారు. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, మాకినేడి శేషకుమారి, రాజారపు మహేష్, చిక్కాల సుబ్బారావు పేర్లు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి అనిశెట్టి సుబ్బారావు, సూరపురెడ్డి సురేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చిక్కాల లక్ష్మి మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దాపురం నుంచి పంతం గాంధీ సీతారామస్వామి, జగ్గంపేట నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు, గుదిరెడ్డి శ్రీనివాస్, పత్తిపాడు నుంచి గింజాల శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య టికెట్లు ఆశిస్తున్నారు. రాజానగరం నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు, రాయపురెడ్డి చిన్న, వడ్డి శ్రీనివాసనాయుడు, రాజమహేంద్రవరం సిటీ నుంచి కొడాలి తనూజ, కొల్లివెలసి హారిక, అద్దేపల్లి శ్రీధర్, అనుశ్రీ సత్యనారాయణ టికెట్లు ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కొందల దుర్గేష్, జనసేన జిల్లా కోఆర్డినేటర్ మేడ గురుదత్త ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. రామచంద్రపురం నుంచి చింతపల్లి బన్నీ, నారపురెడ్డి పార్థసారథి, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, మర్రెడ్డి శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ టికెట్లు ఆశిస్తున్నారు. అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, కొత్త రఘుబాబు, ఐతాబత్తుల ఉమామహేశ్వరరావు, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరిదేవి, ఇన్నాపు లలిత, ఆకురాతి చిన్న, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, మహాలక్ష్మీ ప్రసాద్, అనపర్తి నుంచి రేలంగి నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు, సంగీత సాయి గుణరంజన్, బండి రాధమ్మ, ఎర్ర రాఘవులు ఆశాహకులుగా ఉన్నారు. ఇందులో కొందరు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీన రాజమండ్రిలో నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో మేనిఫెస్టో